హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తా అంటే మనము వీడియో పెడతాం మనకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, చాలా వరకు మనకు కొన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి. అలాంటి కన్ఫ్యూజ్ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. దాన్ని ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, నేను రెండు విధాలు చెప్తాను మీకు. ఇక సింపుల్గా మన ఛానల్లో కస్టమర్ ఛానల్ క్లిక్ చేసుకోవాలి. ఇలా మీకు వస్తుంది. ఇక్కడ కంటెంట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుందండి, ప్రమోషన్స్ అని. ఇక్కడ ప్రమోషన్ క్లిక్ చేస్తే ఏదైతే మీకు వీడియో ఉందో ఆ వీడియో వ్యూస్ కోసం అండ్ సబ్స్క్రైబర్ కోసం మీకు వీడియో రన్ అవుతుంది. ప్రమోట్ యువర్ ఛానల్ అండ్ బిజినెస్ ఆన్ యూట్యూబ్. ఇన్ అడిషన్ టు యువర్ రెగ్యులర్ ఛానల్ గ్రోత్, ప్రమోషన్ కెన్ గెట్ యువర్ వీడియోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ న్యూ ఆడియన్స్. ఇది మనం గెస్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంప్లీట్ గా ఆప్షన్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసుకొని ఆడియన్స్ గ్రోత్, వీడియో వ్యూస్, వెబ్సైట్ విజిట్. సో మనకు ఆడియన్స్ గ్రోత్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గెట్ మోర్ సబ్స్క్రిప్షన్ వ్యూస్ ఫర్ అడిషనల్ వ్యూస్ ఆన్ యువర్ ఛానల్. ఇది క్లిక్ చేసుకోండి. తర్వాత మీ ఇక్కడ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ప్రకారంగా యాడ్ ఛానల్లో మీకు ఏదైతే ఆప్షన్ ఉందో మీకు వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏదైనా కావచ్చు, వీడియో మీ ఇష్టం అది. సో ఏదైతే మీకు పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ చదువుకోవచ్చండి. ఇక్కడ మీకు అది. ఇంకోటి ఏంటంటే అన్ఆథరైజ్ కంటెంట్, ఎనీ అబ్యూస్ కంటెంట్స్ మనం యూజ్ చేయదండి యాడ్స్ కి. తర్వాత మనం ఇక్కడ ఏ కంటెంట్స్ లో మనం ప్రమోట్ చేయాలో ఇక్కడ చూసుకోవచ్చు. నా ఓన్లీ టార్గెట్ అనేది ఇండియాలో ఉంది, సో ఇండియాని టార్గెట్ చేశాను. సో ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు టార్గెట్ చేసుకోవాలి ఏంటని ఇక్కడ మనకు మొత్తం ఆప్షన్ ఉంటాయి. చేసుకున్న క్లిక్ ఫర్ నెక్స్ట్. నెక్స్ట్ చేసినంత మన బడ్జెట్ ప్రకారంగా ఇక్కడ కరెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సపోజ్ 150 సెలెక్ట్ చేశాను అనుకోండి. చూడండి, మీకు 590 నుంచి 2600 ఎస్టిమేషన్ వ్యూస్, 5005 నుంచి 18,000 ఎస్టిమేషన్ ఇంప్రెషన్స్. ఇది మనకు కంప్లీట్ గా బెటర్ ఆపర్చునిటీ చూపిస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ టోటల్ బడ్జెట్ యూ విల్ స్పెండ్ యావరేజ్ 10 రూపీస్ పర్ డే అంటిల్ యూ సెలెక్టెడ్ ఎండ్ డేట్. సో ఇక్కడ మనం ఎండ్ డేట్ పెట్టాము. ఎండ్ డేట్ వద్దానికి కూడా క్లోజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మీరు జూలై వరకు ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు. అంటే ఇది మనం ఎండ్ డేట్ అనేది ఆప్షన్ ఉన్నది. లేదంటే మనం ఎండ్ డేట్ తీసేయాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి తప్ప తీసేది ఉండాలండి. ఇట్లా ఎండ్ డేట్ మనం మార్చుకుంటారు. లేదా నాకు ఈ యాడ్ నేను ఓన్లీ 1 వీక్ రన్ చేద్దాం అనుకుంటున్నా జూలై వరకు అంటే, సో లేదా ఒక 1 వీక్ నేను చూద్దాం అనుకుంటున్నా అంటే మీరు ఇక్కడ మీరు కంప్లీట్ గా ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు యావరేజ్ 30 రూపీస్ పర్ డే అంటిల్ యువర్ సెలెక్టెడ్ ఎండ్ డేట్. 57 నుంచి 2500 ఎస్టిమేషన్ వ్యూస్, 2800 నుంచి 9200 ఎస్టిమేషన్ ఇంప్రెషన్స్. ఇది మనకున్న ఆప్షన్స్. ఇక్కడ క్లిక్ ఫర్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీకు బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవడం. మీకు బడ్జెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే కరెన్సీ ఉందో ఆ కరెన్సీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బడ్జెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో బడ్జెట్ అనేది ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్, నెట్ బ్యాంకింగ్, ఇక్కడ ఏదైతే మీకు కావాలో అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నెట్ బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఇక్కడ మీకు యాడ్ పేమెంట్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చి నేను ఇక్కడ 500 యాడ్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఏదైతే మనకు కావాలో ఇక్కడ మనకు ఆప్షన్ మనకు ఉంటుంది. ఇది కంప్లీట్ గా మనకు ఉన్న ఆప్షన్ లో ఇది క్లిక్ ఫర్ ప్రమోట్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రమోట్ క్లిక్ చేసామో ఏదైతే మీకు ఆప్షన్ ఉందో తర్వాత మీకు కంప్లీట్ గా పేమెంట్ ఆప్షన్ వెళ్తుంది అన్నట్టు. మీరైతే 500 యాడ్ చేసుకున్నారో ఆప్షన్ అనేది మీకు కంప్లీట్ గా పేమెంట్ మెథడ్కి వెళ్ళిపోతుంది. సో ఎక్కడ మనం పేమెంట్ యాడ్ చేయాలి, మనకున్న క్వశ్చన్ లో ఎక్కడ మనము పేమెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే వీడియో మొత్తం క్రియేట్ అయింది, స్టేటస్ పెండింగ్ ఉంది, ఆడియో గ్రోత్, కాస్ట్, ఇంప్రెషన్, ఇక్కడ ఇట్లా మనం ఎన్ని ప్రమోషన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పేమెంట్ వచ్చి మీరు యాడ్వర్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఇది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే యాడ్ క్రియేట్ చేశారో యాడ్ ప్రకారంగా మీకు అక్కడ మీరు బడ్జెట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ మీరు ఇచ్చిన ఆప్షన్లో ఇది మీరు కొత్త అకౌంట్ అన్నట్టు. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే మీరు పేమెంట్ చేయలేదో ఆ పేమెంట్ ఆప్షన్కి తెలుస్తుంది అన్నట్టు.
మీరు నెట్ బ్యాంకింగ్, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో క్యాంపెయిన్ ప్రకారంగా మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ మనకు ఉంటుంది అన్నట్టు. సో ఏదైతే మనకు బడ్జెట్ మనం యాడ్ చేసినామో అది ఇక్కడ ప్రకారంగా మనం బడ్జెట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ యాడ్ చేసుకొని జస్ట్ ఇమీడియట్ గా మీరు పేమెంట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు పేమెంట్ అనేది యాడ్ అయిపోతుంది. లేదు అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే ఇప్పుడు కంప్లీట్ చూసుకోండి, ఎడిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని ఇక్కడ ఉంటాయి ఆప్షన్ చూడండి. సో యాడ్ రిపోర్ట్, ప్రమోట్ రిపోర్ట్, ఇక్కడ మీకు కంప్లీట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా 1750 బెటర్ పర్ఫార్మ్ టోల్ యువర్ బడ్జెట్ అట్లీస్ట్ 1750 మనకు బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. సో ఇంకా మనం ఇట్లా ఉంచుకొని మనకి ఏదైనా చేసుకోవచ్చు. స్టేటస్ పెండింగ్ ఉంది, ఇదంతా మనకు అప్డేట్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ గా ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో అవి మన అకౌంట్ కి క్రియేట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం యాడ్ క్రియేట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో ఇది మనకున్న ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్ వచ్చి మనకు డైరెక్ట్ గా మనకు క్యాంపెయిన్స్ ఉంటాయి. ఇక్కడ క్యాంపెయిన్ లో మీరు ఏ క్యాంపెయిన్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు క్యాంపెయిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసుకోండి. న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసుకుంటే సో దీంట్లో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. దాంట్లో నేను నా అకౌంట్ తీసుకున్నా కానీ ఏ అకౌంట్ తీసుకున్నా కానీ మీకు ఏ అకౌంట్ అయితే మీకు ఉందో ఆ అకౌంట్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఆప్షన్ల సేల్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్ అన్ని మీకు అది ప్రొవైడర్స్ అండ్ కన్సిడరేషన్ లో మీకు రీచ్, వీడియో వ్యూస్, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్, ఎంగేజ్మెంట్, గెట్ పీపుల్ సబ్స్క్రైబ్ అండ్ ఎంగేజ్ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఇది క్లిక్ చేసుకొని డిమాండ్ జనరేషన్ అంటే మీ యొక్క యూట్యూబ్ ఒక కన్వర్షన్ తీసుకురావడం. మనకున్న గోల్ ఏంటిది? సబ్స్క్రిప్షన్ అండ్ అది. సో ఇక్కడ మనము ఆప్షన్స్ తీసుకుంటాం. ఇక్కడ రన్ ప్రోడక్ట్ ఫీడ్ క్యాంపెయిన్, ఇది ప్రోడక్ట్ కాదు, జస్ట్ వీడియో అది అన్నట్టు. తర్వాత ఏంటంటే మనకు డైలీ బడ్జెట్ ఎంత మనం పెట్టుకుంటున్నాం, 500 డైలీ బడ్జెట్ పెట్టుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఉందో యువర్ క్యాంపెయిన్ మే నాట్ పర్ఫార్మ్ బికాస్ యువర్ బడ్జెట్ ఇస్ టూ లో యువర్ కరెంట్ కన్వర్షన్ గోల్, లొకేషన్ సెట్టింగ్. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ క్యాంపెయిన్ టోటల్ ఉంటుంది అండ్ డైలీ బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు క్యాంపెయిన్ టోటల్ తీసుకుంటే మీరు నేను 500 పెట్టాను, ఇది 2 వీక్స్. డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో ఏ ఆప్షన్ మీకు కావాలనుకుంటే ఆప్షన్ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. డివైస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ తో మనం క్లోజ్ చేసుకోలేం కదా, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అదేంటంటే మనకు యాడ్ గ్రూప్ లో మనం వెళ్ళిపోవాలి. ఈ యాడ్ గ్రూప్ లో మేము ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నామో అక్కడ లొకేషన్ మనం ఇస్తున్నాం. లేదు అంటే ఓన్లీ ఐ కెన్ టార్గెట్ హైదరాబాద్ అంటే మీరు హైదరాబాద్ ఇవ్వచ్చు. the language, all language, Google channel, include Google Display Network. సో ఇప్పుడు ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. షో యాడ్, తర్వాత మనము గో టు యాడ్ వర్క్. ఇప్పుడు యాడ్లో మనకు నచ్చిన వీడియో యాడ్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఉన్న ఆప్షన్ అంటే ఫైనల్ యూఆర్ఎల్. యూఆర్ఎల్లో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అక్కడ మన యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనకు వీడియో యూఆర్ఎల్ ఇచ్చేసుకోవాలి. సో మన వీడియో యూఆర్ఎల్ అంటే వీడియోస్కి వెళ్ళి ఏ వీడియో అయితే మనం మార్కెటింగ్ అనుకుంటున్నామో ఆ వీడియో ఇవ్వచ్చు. ఇక నేను 2 విధాలు చెప్పాను, ఒక డైరెక్ట్ ప్రమోట్ ఆప్షన్తో చెప్పాను, ఇక్కడ ఆప్షన్ చెప్పాను. చాక వీడియో లాంగర్ దెన్ 3 minutes డోంట్ యూజువల్లీ పర్ఫార్మ్ యాజ్ వెల్ షార్ట్ వీడియో. సో మనకి ఏదంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా, మనకు లోగో యాడ్ చేసుకొని ఏమైనా యాడ్ చేసుకొని గో టు రివ్యూ క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ కంప్లీట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఆప్షన్ మీకు కావాలన్నా కూడా ఇక్కడ కంప్లీట్ గా మీకు ఉంటుంది. మీకు రెడ్ మార్క్ ఉందంటే ఇంకా మీరు కంప్లీట్ గా ఫినిష్ చేయాలని అర్థం అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఫర్ ఏదో రివ్యూకి వెళ్ళినప్పుడు మనము ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంప్లీట్ గా ఎండ్ డేట్ అనేది పెట్టుకోవాలి. సో ఎండ్ డేట్ అని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ మీరు ఇచ్చే బడ్జెట్ ప్రకారంగా చాలా వరకు మీకు వెళ్తుందండి. సో ఏదైతే మనం బడ్జెట్ అనుకుంటున్నారో సో ఆ బడ్జెట్ వైజ్గా ఇక్కడ మీరు చేసుకోవాలి. సో ఇక్కడ మినిమం బడ్జెట్ వచ్చి మీకు 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బడ్జెట్ పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ నన్ను పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత గో టు యాడ్ గ్రూప్. ఇప్పుడు గో టు యాడ్లో అట్లీస్ట్ లోగో యాడ్ చేసుకుంటున్నాడు. నా లోగోనే యాడ్ చేస్తున్నాను. ఫర్ సో వేసుకున్నట్ట గో టు అయినా కూడా మనం ఇక్కడ ఏదైతే ఉందో మనము కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా ఒకటి మిస్ అయిపోయింది. సరే గెండేడ్ అంటుంది కాబట్టి ఏదైతే సో ఇక్కడ మనకు ఇండియన్ ఇట్లా మనం ట్రై చేసుకోవచ్చు. ఒకసారి టైం తీసుకుంటుంది. సో అదే మనకు మెయిన్గా ప్రాబ్లం. సో బడ్జెట్లో మనం ఏదైతే ఉందో ఇండియట్ కదా పెట్టుకోవచ్చు. జస్ట్ అది సెట్ ఇన్ ద ఇండియట్ టైం. మీరు అన్ని యాడ్ పే చేసినాక ఇలా యాడ్ క్రియేట్ అయిపోతుందండి. కంప్లీట్ ఏదైతే మీరు క్యాంపెయిన్స్ ఉంటాయో ఇట్లా మీరు యాడ్ ఏదైనా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకు యాడ్ అనేది కంప్లీట్గా ఏదైతే ఉందో మాక్సిమం కన్వర్షన్ అనేది మనం ఇచ్చిన యాడ్. వద్దనుకుంటే యాడ్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము యాడ్ని పాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకో యాడ్ ఉంటుందండి. అదేంటంటే కంప్లీట్ క్యాంపెయిన్లో మీకు ఇన్ డీటెయిల్కి వెళ్ళే క్యాంపెయిన్ అన్నట్టు. అది యూట్యూబ్ రిలేటెడ్ అన్నట్టు. అది ఎలా ఉంటుందంటే మీరు క్యాంపెయిన్ క్లిక్ చేసిన తర్వాత న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్ వచ్చి ఇదండి, డ్రైవ్ యాక్షన్ యువర్ యూట్యూబ్. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీడియో వ్యూస్, ఎఫెక్టివ్ రీచ్, నాన్ స్కిపబుల్ రీచ్, టార్గెట్ ఫ్రీక్వెన్సీ, డ్రైవ్ కన్వర్షన్, యాడ్ సీక్వెన్స్, ఆడియో రీచ్, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్, ఎంగేజ్మెంట్. ఇప్పుడు మనం పెట్టింది ఇది కంప్లీట్గా. సో ఇక్కడ గిట్ మోర్ రీచ్ యువర్ బడ్జెట్ విత్ బంపర్, స్కిప్పబుల్ అండ్ ఇన్ స్ట్రీమ్ అండ్ ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్. సో ఇదైతే ఇది మనకు ఉంటుంది నాన్ స్కిప్పబుల్. ఇది వచ్చి మనకు 15 seconds 30 seconds నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అన్నట్టు ఇది. సో ఇది మనకున్న ఆప్షన్స్. డ్రైవ్ కన్వర్షన్, టార్గెట్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇక్కడ ఏది ఉందో ఇక్కడ మనం యాడ్ క్రియేట్ చేసుకొని సేమ్ దానిలాగా మనము కంప్లీట్గా యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఏ యాడ్ అయినా మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు డౌట్స్ ఉంటే చాలా సంప్రదించండి. మీకు కంప్లీట్ యాడ్ నేను క్లియర్ చెప్తాను. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా మీకు వీడియో క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన యూట్యూబ్ మేనేజ్ వీడియోకి వెళ్తే మీకున్న ఈ ప్రమోషనే బెటర్ యాడ్ అండి. ఈ యాడ్ మనం తీసుకొని మనం హ్యాపీగా బడ్జెట్ యాడ్ చేసుకొని మనము రన్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే ఎట్లా బడ్జెట్ యాడ్ చేయాలి, ఏ విధంగా మనకు ఉంటుందో చెప్పండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ కామెంట్ ఎనీ క్వశ్చన్. మీకు ఏదన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్.